హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 69వ భాగాన్ని వినేద్దాం. శౌర్య కాల్ విని మేఘాలపై అక్కడికి వెళ్తాడు. కార్ని ఆపి చుట్టూ చూస్తున్న తనకి కొంత దూరాన తనకి కాల్ చేసిన తన టీం మెంబర్ కనిపించడంతో వెంటనే అక్కడికి వెళ్ళి విష్ణు అంటూ పిలుస్తాడు. తనలో ఉలుకు లేదు పలుకు లేకపోతే కదిలిస్తాడు. అతను ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఆ ఫ్యాక్టరీకి వెళ్ళు శౌర్య, రాథోడ్ సార్ని చంపేస్తారు, వెళ్ళి కాపాడు అంటున్నాడు. నువ్వు అంటూ ఫాస్ట్గా వెళ్ళి తన కారు తెచ్చి అతని కారులో కూర్చోబెట్టి వెంటనే ఆ ఫ్యాక్టరీకి వెళ్తాడు శౌర్య. చూడ్డానికి అది పేపర్ మేకింగ్ ఫ్యాక్టరీ, అంటే బుక్స్ తయారు చేస్తారు అక్కడ. కానీ లోపల ఇల్లీగల్గా గన్స్ని అమ్ముతున్నారు. బుక్ లోడ్లో రాష్ట్రాలు దాటించేస్తున్నారు. వాళ్ళని టార్గెట్ చేశారని రాథోడ్ గారిని చంపేయాలని ప్లాన్ చేస్తారు. అక్కడ శౌర్య అడ్డుకున్నాడు అండ్ ఆయన సేవ్ చేసుకున్నారు. శౌర్య దగ్గర హాస్పిటల్లో విదర్ని ఉంచి వెళ్ళాక రాథోడ్ గారు అటాక్ చేయాలని చూసింది ఎవరు అనే విషయం తెలుసుకుని ఆ తర్వాత ఏదో కోపంలో తను ఒక్కడే వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు. ఆయన ఒంటరిగా రాత్రి సమయాన్ని వెళ్ళటం చూసిన తన టీం వ్యక్తి విష్ణు ఫాలో అవుతాడు. వాళ్ళు చేస్తున్న బిజినెస్ ఆయన కంటి ముందు ఉంటుంది. వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలనుకుని వాళ్ళ కోసం వెళ్ళబోతుంటే విష్ణు ఆయన ముందుకొచ్చి ఆపేసి, వద్దు సార్, ఎలాగో తెల్లవారుతుంది, మీడియాతో వద్దాం, ఇప్పుడు వీళ్ళకి ఎదురెళ్తే మనల్ని బ్రతకనివ్వరు సార్. రాథోడ్ గారు ఆలోచిస్తూనే ఉంటారు. ఇంతలో ఇద్దరు తలల మీద ఎవడో వచ్చి టంగ్ టంగుమని కొడతారు. ఇద్దరు స్లో కోల్పోతారు. అయితే కొట్టిన అతను, అన్నా, ఎవరో ఇద్దరు మన ఫ్యాక్టరీకి వచ్చారు అని మెయిన్ వాడికి కాల్ చేసి చెప్తాడు. వాళ్ళు ఆ రాథోడ్ మనుషులై ఉంటారు. నువ్వు వాళ్ళని ఫ్యాక్టరీ పక్కన ఉన్న స్టోర్ రూమ్లో పడై, నేను వస్తాను అన్నాడు. వాడు సరే అన్నా అని వాడి మనుషుల సహాయంతో ఆ స్టోర్ రూమ్లో పడేస్తాడు. తెల్లవారుతుండగా విష్ణుకి మెలకువ వచ్చి వెంటనే రాథోడ్ని లేపుతాడు. కానీ రాథోడ్ లేవలేదు. విష్ణు ఇప్పుడు ఎలా అనుకుని వెంటనే శౌర్య కాల్ చేద్దాం, తనే వీళ్ళని ఎదుర్కోగలడని కాల్ చేయడానికి చూస్తుంటే సిగ్నల్స్ ఉండవు. విష్ణు అక్కడి నుంచి వచ్చేస్తూ, సార్, మిమ్మల్ని సేవ్ చేయాలని వెళ్తున్నాను, ఐ ఆమ్ సారీ, మీకు తోడుగా ఉండనందుకు అనేసి ఎలాగోలా బయటకు వస్తాడు. బయటకు వచ్చి పారిపోతున్న విష్ణుకి ఒకడు కత్తి విసురుతాడు. అది వెనక గుచ్చుకొని బ్లడ్ పోతుంది. విష్ణు కింద పడిపోతాడు. అతను తన దగ్గరికి రావడం గమనించి ప్రాణం పోయినట్టు నటిస్తాడు. వాడు గుచ్చిన కత్తిని లాక్కుని వెళ్ళిపోతాడు. ఆ నొప్పిని పంటి బిగువన భరించి చలనం లేనట్టు ఉండిపోతాడు విష్ణు. వాడు వెళ్ళాక వెంటనే శౌర్యకి కాల్ చేసి చెప్తాడు. అందుకే శౌర్య బరాబర్ వచ్చిండు. రాథోడ్ కోసం శౌర్య లోనికి పరిగెడతాడు. నిజానికి ఆ విలన్ శౌర్య కన్నా ముందే అక్కడ వచ్చుంటాడు. స్రోలో లేని రాథోడ్ని తెచ్చి అతని ముందు పడేసి, ఒకడు చచ్చాడన్నా, వీడు స్రోలో లేడు అని వాళ్ళ మనుషులకు చెప్తాడు. ఏది, వాడి ఫేస్ చూపించు అని విలన్ అంటాడు. అతను బోర్లాగా పడి ఉన్న రాథోడ్ని వెనక్కి తిప్పుతాడు. వాడు మొదట షాక్ అయినా పెద్దగా నవ్వుతూ, ఆహా, పిల్లిని పట్టుకున్నారనుకున్నాను రా, పులినే పట్టుకున్నారా, వీడిని వదలను అనుకుని ఒక రాడ్ తీసుకుని రాథోడ్ తలపై కొట్టే ప్రయత్నం చేస్తుండగా రాథోడ్ కనులు తెరిచి చేత్తో ఆపేసి, నీకోసమేరా ఈ నాటకం అంటూ ఆ రాడ్ లాక్కుని పైకి లేచి వాడిని ఆ రాడ్ పెట్టే కొడతాడు. వాడి మనుషులు రాథోడ్ మీదకి వెళ్తారు. రాథోడ్ కొడుతూనే ఉంటాడు. ఇంతలో ఆ విలన్ రాథోడ్ గుండెకి షూట్ చేస్తాడు. కానీ వేరే వ్యక్తితో ఫైటింగ్లో ఉన్న రాథోడ్ కదిలిపోవడం వల్ల అతని భుజానికి బుల్లెట్ తగులుతుంది. అయినా కూడా ఆయనలో ఇసుమంత భయం ఉండదు. మీదికి వచ్చిన వాడిని కొడుతూనే ఉంటాడు. బుల్లెట్ మిస్ అయింది అన్న కోపంలో రాథోడ్ని టార్గెట్ చేసి కాల్ చేస్తూ ఉంటే రాథోడ్ తనని కొట్టడానికి వచ్చిన వ్యక్తిని అడ్డు పెట్టుకుంటాడు. కానీ ఒకడొచ్చి ఒక పక్కన కడుపులో బలంగా పొడి చేస్తాడు. దానితో పట్టుకున్న వ్యక్తి వదిలేస్తాడు. 2 బుల్లెట్స్ వచ్చి ఇంకో పక్కన కడుపు భాగంలో తగులుతాయి. రక్తం విరజిమ్ముతూ ఉంటుంది. ఇక ఆ విలన్ నవ్వుతూ పాయింట్ బ్లాంక్లో షూట్ చేయడానికి సిద్ధమైన సమయాన శౌర్య గాలి వేగాన వచ్చి ఒక పంచ్ మోచేత్తో మొహం మీద ఇస్తాడు. వాడు గన్ను పడేసి చుట్టూ చూసేసరికి వాడి మనుషులు 4 భూమిపై అడ్డంగా పడి ఉంటారు. శౌర్య ఆగకుండా అక్కడున్న వాళ్ళని కొట్టేస్తూనే వాళ్ళ సారు వైపు చూస్తాడు. ఆయన్ని అలాంటి పొజిషన్లో చూడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు శౌర్య. ఇక ఆ కోపాన్నంతా చూపిస్తూ ఉంటాడు. విలన్ గన్తో షూట్ చేయబోతుంటే ఫాస్ట్గా వచ్చి వాడి చేతిని వాడి వైపుకి తిప్పి వాడి హార్ట్లోకి దింపుతాడు బుల్లెట్ లోడ్ని. దెబ్బకి వాడి ఊపిరి ఆగిపోతుంది. శౌర్య కోపానికి కెపాసిటీకి భయపడి చుట్టూ ఉన్న వాళ్ళు ఉరుకు. శౌర్య వెంటనే ఆయన్ని చేరి లేపుతాడు. రాథోడ్ కనులు తెరిచి, శౌర్య, నేను బ్రతుకుతాననే హోప్ లేదు, దయచేసి నేను కళ్ళు మూసేలోపు నా భార్యని నేను చూడాలి, తనని పిలవమని విదరికి చెప్పు శౌర్య, తన చేతుల్లో కళ్ళు మూసినా నా ఆత్మ శాంతిస్తుంది. చచా, అవేం మాటలు సార్, మీకేం కాదు అంటూ ఆయన్ని లేపి తీసుకుని వెళ్తుంటే, నా బ్లడ్ చాలా పోయింది శౌర్య, ఆ బుల్లెట్స్ లోపల ఎక్కడ ఉన్నాయో తెలీదు, బ్రతుకుతానని హోప్ లేదు అంటాడు. ప్లీజ్ సార్, అలా మాట్లాడకండి,
మీకు మీ భార్య కొడుకుతో కొద్ది లైఫ్ అయినా స్పెండ్ చేయాలనిపిస్తుంది కదా, దానికోసం బ్రతకాలి అనుకోండి ప్లీజ్ అంటూ కార్ దగ్గరికి వచ్చేస్తాడు. రాథోడ్, నిజంగా బ్రతికితే కనుక ఇక నా జీవితం వాళ్ళ కోసమే శౌర్య. ఈ క్షణం తెలుస్తుంది నేను ఎంత కోల్పోయాను నా జీవితంలో అనే విషయం అంటాడు. మీకేం కాదు సార్ అని ఆయన వైపు చూసేసరికి కళ్ళు తేలేస్తూ ఉంటాడు. సార్ కళ్ళు తెరవండి, మీకేం కాదు, ఈ శౌర్య ఏమీ కానివ్వడు అంటూ కారులో పడుకోబెట్టి కార్ని స్టార్ట్ చేయబోతే విష్ణు కూడా స్లోలో ఉండడు. శౌర్య బాధగా శివయ్య అనుకొని కార్ గేర్ని ఒక్క తొక్కు తొక్కుతాడు. జెట్ స్పీడ్తో వచ్చి ఆగుతుంది హాస్పిటల్ ముందు కారు. హాస్పిటల్లో ఇద్దరిని జాయిన్ చేస్తాడు శౌర్య. కాసేపటికి డాక్టర్స్ వచ్చి ఇద్దరికి బ్లడ్ లాస్ అయిందని అండ్ విష్ణు బ్లడ్ గ్రూప్ అయితే బ్లడ్ బ్యాంక్ నుంచి తెప్పించొచ్చని, రాథోడ్ గారిది బాంబే బ్లడ్ గ్రూప్ అని దొరకడం కష్టమని చెప్పేస్తారు. శౌర్య ఒక్క నిమిషం భయపడిన వెంటనే తనకి నిన్న నైట్ మాటల్లో విదర్ది రాథోడ్ గారిది ఒకే బ్లడ్ గ్రూప్ అని తెలిసింది కదా, సో వెంటనే మాధవి గారికి కాల్ చేయగా మాధవి గారు ఆ అబ్బాయిని ఒక్కడనే వదిలి ఎక్కడికి వెళ్ళావు శౌర్య అని కసిరినట్టు అడిగితే, మా ప్లీజ్ మా నా మాట విను, విదర్ ఉన్నాడుగా మన ఇంట్లోనే. హా శౌర్య ఏమైంది? శౌర్య వాయిస్లో చేంజ్ గమనించి అలా అడుగుతారు మాధవి గారు. విదర్ని వెంటనే ఈ హాస్పిటల్కి రమ్మని చెప్పమ్మా, చాలా ఫాస్ట్గా రమ్మను అంటాడు శౌర్య. హాస్పిటల్ ఏంటి శౌర్య అంటుంది మాధవి. మా ప్లీజ్ అంటాడు. సరే శౌర్య అని మాధవి గారు కట్ చేసి విదర్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్తారు. శౌర్య ఊహా గారిని రాథోడ్ గారిని కలపడానికి ఒక ప్లాన్ అనుకున్నాడు కదా, విదర్ ద్వారానే కలవాలని. అదేంటి అంటే విదర్కి యాక్సిడెంట్ అయిందని చెప్పి ఊహ గారిని ఇండియాకి రప్పించి బ్లడ్ లాస్ అయితే రాథోడ్ గారు ఇచ్చారని చూపించాలనుకున్నాడు. రక్తం పంచిన తండ్రి ఈరోజు బిడ్డకి రక్తాన్ని ఇచ్చి ప్రాణాన్ని పోసాడని ఎమోషనల్లో ఊహ గారు వెళ్ళి ఆయన్ని హత్తుకోవాలి, అలా వాళ్ళు కలవాలి అనుకున్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో విదర్ బ్లడ్ని రాథోడ్కి ఇవ్వాల్సి వస్తుందని తను అలా ఆలోచించినందుకు తనని తానే తిట్టుకుంటాడు. తల పట్టుకుని కూర్చుంటాడు. శౌర్య అలా చెప్పాడు అనగానే విదర్ ఏమైనా అయ్యిందా, హాస్పిటల్కి ఎందుకు రమ్మన్నాడు అనుకుని అక్కడికి వెళ్తాడు. విదర్ వెళ్ళేసరికి శౌర్య హ్యాండ్కి భుజం దగ్గర రక్తం అంటుంటుంది. బుల్లెట్ గాయం రేగింది ఏంటి శౌర్య అని హ్యాండ్స్ దగ్గర షర్ట్ పైకి తీస్తుంటే శౌర్య అది తర్వాత నువ్వురా అని తన చేయి పట్టుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇతనిది బాంబే బ్లడ్ గ్రూపే, ఇతనిస్తాడు. డాక్టర్ విదర్ వైపు చూస్తే తను తలూపుతాడు. ఎవరికి ఏం అవసరమో అని. డాక్టర్ ఓకే అని సిస్టర్ వైపు చూస్తాడు. సిస్టర్ విదర్ని తీసుకుని వెళ్ళి బ్లడ్ పిండుకునే పనిలో ఉంది. ఇంతలో విదర్ పాకెట్లో ఉన్న ఫోన్ మోగుతుంది. విదర్ తీద్దామంటే తన లెఫ్ట్ సైడ్ పాకెట్లో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ హ్యాండ్కి బ్లడ్ ఇచ్చే అరేంజ్మెంట్స్ చేస్తున్నాయి. వెనక్కి వెళ్ళిన శౌర్య అది గమనించి ఫోన్ తీస్తాడు. డిస్ప్లేలో అమ్మ అని ఉండడం చూస్తాడు శౌర్య. కాల్ ఎవరు అని విదర్ ఇంకో చేతికి ఇవ్వమని చేయి ముందుకు పెడితే శౌర్య 1 minute అని తనే కాల్ లిఫ్ట్ చేసి, మీరు మిస్సెస్ ఊహా సింధన్ గారే కదా? అవునా. ఎవరు నువ్వు? నా కొడుకు ఫోన్ నీ దగ్గరేంటి? అదంతా తర్వాత అండి, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి అంటాడు శౌర్య. అవును మిస్సెస్ ఊహా సింధన్నే. అయితే ఏంటి? మరెందుకు రాథోడ్ సింధన్కి దూరంగా ఉండి ఊహాగానే ఉన్నారు అంటాడు శౌర్య. ఎవరు నువ్వు? నా గురించి నీకెలా తెలుసు? ఇకపై రాథోడ్ గారు ఉండరేమో, అప్పుడు ఊహాగానే ఉంటారు కదా అంటాడు. విదర్ వెంటనే శౌర్య అని అరుస్తాడు. శౌర్య విదర్ వైపు తిరిగి ఆగు అని చేయి చూపించి, ఊహా గారు షాక్ అయి రాథోడ్కి ఏమైంది, ఎవరు మీరు? సార్ మిమ్మల్ని చూడాలనుకుంటున్నారండి అని రాథోడ్ పొజిషన్ చెప్పి తనతో రాథోడ్ అన్న మాటలను చెప్తాడు శౌర్య ఆమెతో. విదర్కి కన్నీళ్ళు ఆగవు. ఆ బ్లడ్ తన తండ్రి కోసమే అని తెలిసి ఆయన్ని ఒకసారి చూడాలనిపిస్తుంది. ఊహా గారు కన్నీళ్లు తుడుచుకుని ఇప్పుడే బయలుదేరుతున్నాను, కానీ విదర్ ఇక్కడే ఉన్నాడు, సార్కి రక్తం ఇస్తున్నాడు అంటాడు. సరే వచ్చేస్తున్నాను అంటూ ఆవిడ అప్పటికప్పుడు అన్నీ ప్లాన్ చేసుకుంటారు ఇండియాకి. విదర్ బ్లడ్ ఇచ్చాక ఎందుకు చెప్పలేదు శౌర్య డాడీకి ఇలా అయిందని? నేను అనవసరంగా వచ్చానేమో ఇక్కడికి. నేను వచ్చిన దగ్గర నుంచి ఆయనకి ఏదో ఒక ప్రమాదమే. అలా అనుకోక విదర్ అని హత్తుకుని, సార్కి ఏం కాదు, నువ్వు బాధపడకు ప్లీజ్ అంటాడు శౌర్య. డాక్టర్ వీళ్ళ దగ్గరకు వచ్చి విష్ణుకి స్టిచ్చింగ్స్ వేశామని నైట్కి స్లోలోకి వస్తాడని చెప్తారు. అవునా, ఓకే డాక్టర్ థ్యాంక్ యూ. మరి రాథోడ్ సార్ పరిస్థితి అంటాడు శౌర్య. ఆయనదే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేం. రైట్ సైడ్ కత్తిపోటు బలంగా దిగింది, బుల్లెట్స్ కూడా బలంగా తాకాయని వెళ్ళిపోతారు. వీళ్ళకి డైలాగ్స్ తప్ప ఏమీ రావా అనుకుంటాడు శౌర్య. విదర్ భయపడి శౌర్య షర్ట్ పట్టుకుంటాడు. అరే విదర్ అని శౌర్య తన చుట్టూ చెయ్యి వేసి, నేను చెప్తున్నాను సార్ మీకోసం తిరిగి వస్తారు, నాతో చెప్పారు ఆయనకి మీతో కలిసి జీవించాలని ఉందని, సో ఆ లైఫ్ కోసమైనా పోరాడి వస్తారు మా రాథోడ్ సార్ అంటూ ఓదార్చుతాడు. విదర్ లోపల ఎంత బాధున్నా ప్లీజ్ సేవ్ మీ గాడ్ అనుకుంటూ కూర్చొని ఉంటాడు.
విష్ణుకి స్పృహ వచ్చాక శౌర్య వాళ్ళ పేరెంట్స్ని పిలిపిస్తాడు అండ్ కొంతమంది ఆఫీసర్స్ని సెక్యూరిటీగా కూడా పెడతాడు. ఆ రోజు అలా గడిచిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ శౌర్య విదర్ ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్తే డేంజర్ ఏమీ లేదు, ఈవినింగ్కి స్పృహలోకి వస్తారని చెప్తాడు. శౌర్య అమ్మయ్య అనుకుంటే విదర్ వెంటనే శౌర్యాన్ని హక్ చేసుకుని థ్యాంక్ యూ అంటాడు. దేనికి థ్యాంక్స్ అంటాడు శౌర్య. నువ్వే సేవ్ చేసావు మా డాడీని అంటాడు విదర్. అదేం లేదు లేదా అని బయటికి తీసుకుని వెళ్ళి టిఫిన్ పెట్టించి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తారు. సెక్యూరిటీ ఉంది అనే నమ్మకంతో వీళ్ళొచ్చి ఒక చోట కూర్చొని ఉండగా ఊహా గారు లగేజ్ హాస్పిటల్ బయట వదిలేసి లోనికి వచ్చేసి రాథోడ్ గారి కోసం అడుగుతారు. అక్కడ చెప్పడంతో ఆయన రూమ్ దగ్గర పరుగున వస్తారు. డోరికున్న చిన్న గ్లాసు నుంచి లోపల ఉన్న రాథోడ్ గారిని చూసి ఏడుస్తూ ఇలాంటి ఒక రోజు వస్తుందని గుండెని అరచేత్తో పట్టుకుని ఉన్నాను రాథోడ్, కానీ నేను నిన్ను ఇలా చూస్తాననుకోలేదు అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే విదర్ వెళ్ళి ఆమె భుజం మీద చెయ్యి వేస్తాడు. ఆ స్పర్శ అర్థమై విదర్ అని ఏడుస్తూ వెనక్కి తిరిగి తన ఎదకి తలని ఆనించి ఏడుస్తూ మీ డాడ్ని కళ్ళు తెరమ్మని విదర్, నాకు చాలా భయంగా ఉందని చెప్పు, నేను వచ్చానని చెప్పు విదర్ అంటూ ఏడుస్తారు. శౌర్య వాళ్ళని అలా చూస్తూ ఉండిపోతారు. ఆమె బాధను చూసి నన్ను ఎంత ప్రేమించే అమ్మాయి వస్తే బాగుండు శివయ్య అనుకుంటాడు మనసులో ఏదో ధ్యాసలో. ఇంతలో ఆయనకి స్పృహ వచ్చిందని సిస్టర్ వెళ్ళి డాక్టర్కి పిలుస్తుంది. డాక్టర్ టైం చూసి అప్పుడే స్పృహలోకి వచ్చారా అనుకుని వచ్చి చెక్ చేస్తాడు. ఆయన ఓకే అనుకున్నాక జనరల్ వార్డుకి షిఫ్ట్ చేయమని చెప్పి బయటకు వచ్చి కాసేపు ఆగి చూడమని ట్యాబ్లెట్లు రాసి ఈవినింగ్ ఇస్తారని వెళ్ళిపోతాడు. ఓ 15 మినిట్స్కి ఆయన్ని జనరల్ వార్డులోకి షిఫ్ట్ చేసేస్తారు. విదర్ ఊహా గారి వెనక చూడాలని ఆశతో వెళ్తుంటే శౌర్య ఒక 5 మినిట్స్ ఆగు విదర్, సార్ బాగానే ఉన్నారు కదా అంటూ ఆపేస్తాడు. విదర్ కూడా వాళ్ళిద్దరిని అలా వదిలేద్దామనుకుని ఆగిపోతాడు. ఊహా గారు రాథోడ్ గారి దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకోగానే రాథోడ్ గారు కనులు తెరిచి నా కోసం వచ్చావా ఊహా, నిన్ను చూడకుండానే అని అంటుండగా అలా మాట్లాడుకు రాథోడ్ ప్లీజ్ అంటూ ఆయన చేతిని ఇంకా గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఆయన ఎదపై తల ఆనించి నీ గురించి తెలిసిన వెంటనే ప్రాణం పోయినంత పనైంది, నీకేదైనా అయితే మా పరిస్థితి ఏంటి అంటూ బాధగాని అతను చెప్పగానే నా గుండె ఆగిపోయిందంటే నమ్మవు, ఇంత అజాగ్రత్తగా ఎలా ఉన్నావు రాథోడ్, నన్నెందుకు ఇంత బాధ పెట్టావు. రాథోడ్ అంత కష్టంలో కూడా పెదవులపై నవ్వు పూసుకుని మళ్ళీ ఈ క్షణాల కోసం ఇలా జరిగిందేమో, నా ప్రాణం పోతుందనుకున్నప్పుడు తెలిసింది ఊహ నేనేం కోల్పోయాను అని, నాకు ఇక ఈ జాబు వద్దు, మీతోనే ఉంటాను, మనమంతా కలిసి ఉందాం. ఊహా గారు షాక్ అయి కన్నీళ్లు తుడుచుకుని నిజమా అంటూ ఆశ్చర్యంగా అడిగేస్తారు. ఆయన కూడా తలూపుతారు. విన్నావా విదర్ అని వెనక్కి చూసి విదర్ లేకపోవడంతో విదర్ అని పిలుస్తారు. శౌర్య ఇప్పుడు వెళ్ళి విదర్ అని తోస్తాడు శౌర్యాని. నీ పట్టు ఏం పట్టయ్యా శౌర్య అని భుజం రుద్దుకుంటూ లోనికి వెళ్తాడు విదర్. విదర్ని చూడగానే ఓ ఆనందం రాథోడ్ గారిలో, మళ్ళీ చూడగలిగానని. ఊహా గారు విన్నావా విదర్, మీ డాడీ మనతో వచ్చేస్తారంట, ఈ జాబ్ని వదిలేస్తారట, ఇక లైఫ్ అంతా మనతోనే అంట అని పట్టలేనంత ఆనందంతో చెప్తారు. విదర్ మొదట షాక్ అయినా వాళ్ళు కలిసి ఉండడమే కదా తనకి కావాల్సింది, సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యి థ్యాంక్ యూ డాడ్ అంటాడు. మీకే నేను థ్యాంక్స్ చెప్పాలి, ముందు శౌర్యకి చెప్పాలి, తను లేకుంటే నేను ప్రాణాలతో ఉండేవాడినే కాదు, ఎక్కడున్నాడు తను, బయట నా డాడ్ అని లోపలికి తీసుకుని వస్తాడు విదర్. శౌర్య ఆయన వైపు చూసి కళ్ళు ఎగరేసి ఆవిడ వచ్చారుగా అన్నట్టు ఆవిడ వైపు తలెగరేసి మళ్ళీ ఆయన వైపు చూసి మీరు హ్యాపీనా అని కళ్ళు మూస్తూ అడుగుతాడు. నీకు ఏ విధంగా థ్యాంక్స్ చెప్పుకోవాలో తెలియట్లేదు శౌర్య అంటాడు. నేనేం చేశాను సార్, నా ప్రాణాలు కాపాడావు, నా ప్రాణానికి ప్రాణమైన ఊహాని రప్పించావు, ఇది చాలదా నా జీవితానికి. చాలు సార్ చాలు, అంత పెద్ద మాట్లాడకండి, మనకి డ్యూటీ ఇంపార్టెంటే కానీ మనల్ని ఇంపార్టెంట్గా భావించే వాళ్ళకంటే కాదు. ఇంతలో శౌర్యకి మాధవి గారి నుంచి కాల్. 1 మినిట్ సార్ అని చెప్పమ్మా అన్నాడు. అసలు ఎవరికి ఏమైంది శౌర్య అంటుంది మాధవి. శౌర్య ఆ గది బయటకు వచ్చి విషయం చెప్తాడు. ఈ గ్యాప్లో ఊహా గారికి విదర్ శౌర్య గురించి తనకి తెలిసింది చెప్తుంటే రాథోడ్ గారు శౌర్య నేచర్ గురించి వర్క్ గురించి చెప్తారు. శౌర్య అంతా చెప్పి సరే అమ్మా ఉంటాను అని కట్ చేసి లోనికి వచ్చేసరికి ఊహా గారు కూడా థ్యాంక్ యూ శౌర్య అంటారు. ఇప్పుడు మీరు కూడా నా మేడం అంటాడు శౌర్య. మేడం అనకు ఆంటీ అను అంటారు ఊహా గారు. హా అంటూ శౌర్యాన్ని చుట్టేస్తాడు విదర్ కూడా. సరే మీరు లంచ్కి వస్తారా మా ఇంటికి, సార్ని కాసేపు రెస్ట్ తీసుకునిద్దాం అంటాడు శౌర్య. మీ ఇంటికా? నో శౌర్య, ఏమనుకోవద్దు, ఏదైనా హోటల్కి వెళ్తా అంటారు ఊహా గారు. సరే అలానే పదండి అని విదర్ని అక్కడి నుంచి ఆమెని హోటల్కి తీసుకుని వెళ్తాడు శౌర్య. ఊహా గారికి శౌర్య నేచర్ చాలా నచ్చుతుంది.
శౌర్య అక్కడ ఆమెకు కావాల్సినవి చూసుకుని ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకుని నైట్ మళ్ళీ రాథోడ్ గారి దగ్గరికి వెళ్తాడు. శౌర్య విదర్తో ఫ్రెష్ అయ్యి రమ్మని చెప్తాడు. ఇప్పుడా అంత దూరమా అంటాడు విదర్. సరే మా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నా డ్రెస్ వేసుకొని రా వెళ్ళు అంటాడు శౌర్య. అది బెటర్ అనుకుని వెళ్తాడు విదర్. అలానే ఫ్రెష్ అయ్యి వస్తుంటే మాధవి గారు వాళ్ళ నాన్నకి ఎలా ఉందని ఆయన గురించి అడుగుతారు. పార్దు గారు కూడా అన్నీ సెట్ అవుతాయని చెప్తుంటే విదర్ సెట్ అయ్యాయి అంకుల్, అమ్మ వచ్చింది డాడీ కోసం అంటూ ఆవిడ పిక్ కూడా చూపించి వాళ్ళ అమ్మకి వీడియో కాల్ చేస్తాడు వాళ్ళతో మాట్లాడించడానికి. ఊహా గారు అప్పుడే హాస్పిటల్కి వస్తూ ఉంటారు. విదర్ కాల్ చూసి ఏమైంది విదర్? విదర్ వాళ్ళని పరిచయం చేస్తాడు. వాళ్ళు మాట్లాడిస్తారు. ఆవిడ కూడా మాట్లాడతారు కొద్దిగా మొహమాటంగా, అంటే సడన్గా ఫోన్ చేసి చెప్తాడు కదా అందుకు. ఆ తర్వాత ఇద్దరు హాస్పిటల్కి వస్తారు. అక్కడ రాథోడ్ గారు కోలుకునేలోపు శౌర్య ఏంట్రా అనేంత దగ్గర అవుతాడు విదర్. తెలియకుండానే వాళ్ళ మధ్య స్నేహం బలపడిపోతుంది. ఆయన పూర్తిగా కోలుకున్నాక ఆయన తీసుకుని ఊహా గారు విదర్ ఇండియా నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిన 5 డేస్కి శౌర్య అండ్ తన ఫ్యామిలీ విదర్కి బాగా గుర్తొచ్చి మళ్ళీ వచ్చేస్తాడు. విదర్కి మాధవి గారు పార్థు గారు తన ఫ్యామిలీలో అనిపిస్తారు. శౌర్య అయితే చెప్పే పని లేదు, కొత్తగా కొట్టుకోవడం కూడా స్టార్ట్ చేశారు, అంత క్లోజ్ అయ్యారు. ఇలా మ్యాజికల్గా శౌర్య విదర్కి ప్రాణ స్నేహితుల బంధం ఏర్పడింది. విదర్ వస్తూ ఉంటాడు, శౌర్య ఏమో వీడియో కాల్స్ చేస్తూ ఉంటాడు వాళ్ళకి ఎప్పుడైనా. ఇది మా విదర్ గారితో నా కథ బేబీ డాల్ అని చెప్పడం ముగిస్తాడు శౌర్య. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.